నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సిరి సో ఈ రోజు అయితే న్యూస్ పేపర్ లో ఉన్న మెయిన్ హెడ్డింగ్స్ ఏమైతే ఉన్నాయో చూసేద్దాం మనం ఫస్ట్ అయితే ఈనాడులో ఉన్న మెయిన్ హెడ్డింగ్స్ లో ఉన్న మెయిన్ న్యూస్ ఏంటంటే దురుద్దేశం ఎవరిది సిఎస్ గారు అని చెప్పేసి మనకైతే క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఇక్కడ మనకి చూస్తున్నాం ఆంధ్రాలో అయితే బదిలీలు జరుగుతున్నాయి సో దాని మీద అన్నమాట ఇక్కడ ఏంటంటే జగన్ కనుసన్నలతో నడుస్తున్న జవహర్ రెడ్డి సో ఇక్కడ ఏంటంటే నిన్న మనకి పంపించారు కొన్ని లిస్ట్ అయితే పంపించారు సో అదైతే జగన్మోహన్ రెడ్డి పంపించినట్టే అనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక ఇక్కడ ఏంటంటే మనకి నర్సాపురం ప్రజాగలం వేదికపై ప్రసంగిస్తున్న చంద్రబాబు సో అక్కడైతే ఎక్కడైతే ప్రజాగలం సభలు అయితే నిర్వహిస్తున్నారో అక్కడ ఇదైతే చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే 50% మించిన రిజర్వేషన్స్ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్న పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ అన్నమాట అండ్ ఇక్కడికి వస్తే చూస్తున్నట్టయితే మెయిన్ పేజ్ లో ఏంటి సింగిల్ గా వస్తానని శవాలతో వస్తున్న జగన్ ఇక్కడ ఏంటంటే మనం ఆంధ్రలో చూస్తున్నట్టయితే పెన్షన్స్ సమస్య అయితే మనం చూస్తున్నాం సో అక్కడ చాలా మంది చనిపోయారు కదా సో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అండ్ ఇక్కడ చూస్తే హంతకుడు అవినాష్ కి ఓటేస్తారా రాజన్న బిడ్డగా నన్ను ఆదరిస్తారా నిన్న చూసినట్టయితే సభలో మన షర్మిల గారు మాట్లాడడం అయితే మనం చూసాము అక్కడ ఇది మాట్లాడడం జరిగింది షర్మిల గారు అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది అయితే ఇక్కడ ఈ రోజు మన ఈనాడు పేపర్ లో ఉంది అండ్ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ శవాల కోసం వెతుకుతున్నారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టే మన పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వృద్ధులు అందులో కొంతమంది చనిపోవడం అయితే జరిగింది సో వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు కొవ్వూరు ప్రజాగల సభకి హాజరైన ప్రజలు ఇక్కడ చూస్తే మనకి మెయిన్ పేపర్ లో ఎంతమంది హాజరయ్యారు ఆ సభకి అనేది మనకి ఇక్కడ పేపర్ లో కనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా చూస్తుంటే కౌలు రైతులు రైతు కూలీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా సో అండ్ ఇదొకటి వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వీరంతా పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని వీరంవాస అంటే వీళ్ళు కూడా పెన్షన్స్ తీసుకోవడానికి అంటే వస్తున్నారు పెన్షన్ కోసం ఇక్కడ చూస్తున్నట్టయితే వీరంతా పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని బీరమాసి గ్రామ పింఛన్ లబ్ధిదారులు ప్రతి నెల ఓ కొండ దిగి నంద గ్రామానికి వచ్చి పెన్షన్ తీసుకెళ్లేవారు ఇప్పుడు అక్కడ ఇవ్వడం లేదని తెలిసి సొంతూరు నుంచి 12 కిలోమీటర్ల దూరం నుండి సంబర సచివాలయానికి వెళ్తున్నారు ఈ ప్రయాణంలో 4 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందంట సో అది అన్నమాట అంటే పెన్షన్స్ కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళ కొత్త ఎస్పీలు మనం చూసాము ఇక్కడ చూస్తుంటే బదిలీలు జరుగుతున్నాయి కదా సో దానికోసం అన్నమాట ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు 2022లో విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు ఆయనపై జులుం ప్రదర్శిస్తున్న అప్పటి విశాఖ డిఎస్పీ శాంతి భద్రతలు గరుడ్ సుమిత్ సునీల్ అన్నమాట ఇతను సో ఇక్కడ చూస్తుంటే 88% పూర్తి పెన్షన్స్ కోసం బయలుదేరిన 2 మృతి ఇక్కడ మనం ఫస్ట్ పేజ్ నుంచి చూస్తున్నాం చాలా మంది చనిపోయిన మాట్లాడుతున్నాం కదా పెన్షన్స్ కోసం సో ఇక్కడ వాళ్ళు మరణించిన వాళ్ళ ఫొటోస్ వచ్చేసాయి మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే మళ్ళీ ఈనాడు పేపర్ లోనే తేదేపా గూటికి రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ చూస్తున్నట్టయితే చంద్రబాబు సమక్షంలో తేదేపాలో చేరిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇక్కడ మన ఫోటో అయితే చూస్తున్నాం ఇక్కడ ఉన్నట్టు మనం ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందే సో ఇక్కడ పెన్షన్లదారుల మృతికి నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలి అని చెప్పేసి అయితే ఇక్కడ మనం వార్తలు చూస్తున్నాం అండ్ కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక ఇక్కడ పాలకొల్లు సభలో ప్రసంగిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు సభకు హాజరైన జనం ఎంతమంది అంటే అక్కడికి వచ్చిన జనం ఆ సభకు ఎంతమంది వచ్చారో అది కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ చూస్తున్నట్టయితే అవ్వతాతలపై ఎవరికి ప్రేమ జగన్వి కోతలు బాబువి చేతలు ఇక్కడ కూడా చూస్తుంటే బద్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో షర్మిల సునీత అభివాదం సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వాళ్ళవి ఎవరైతే నిన్న జరిగిందో ఆ సభకు సంబంధించిన పిక్స్ అన్నమాట ఇవి అండ్ ఇక్కడ కూడా చూస్తుంటే మళ్ళీ పాలకొల్లు సభకు హాజరైన జనం ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు అండ్ ఏప్రిల్ నుంచి 4000 పెన్షన్ ఇక్కడ చూస్తే జగన్ నువ్వు నాయకుడువేనా బాబాయిని చంపిన వారికి సీట్ ఇస్తావా అని చెప్పేసి మనం అక్కడ క్వశ్చన్ రేస్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తే వాలంటీర్ల కార్యకర్తల తీరు మార్చుకొని వైసీపీ నేతలు స్టిల్ అలానే ఉన్నారని చెప్పేసి మనకి చెప్తున్నారు అండ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇక్కడ రాహుల్ గాంధీ అయితే చెప్తున్నారు ఏంటంటే ఏపీకి ప్రత్యేక హోదా 50% రిజర్వేషన్ పరిమితిని తొలగించేలా సవరణ అన్నమాట అండ్ ఒకవైపు సిఎస్ చూపు తెలంగాణకు వెళ్లేందుకు 2000 మంది ఉద్యోగులు సిఎస్ సంతకం కోసం ఎదురు చూపులు సో ఇక్కడ మనం చూస్తున్నాం సిఎస్ గురించి మనకి మెయిన్ గా ఈ రోజు అయితే మొత్తం సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ ఆంధ్ర చీఫ్ సెక్రటరీ గురించి ఎక్కువ న్యూస్ అయితే మనం న్యూస్ పేపర్ లో చూస్తున్నాం ఉత్పత్తి నొక్కడంతో జగన్మయం పిల్లల ఫీజులకేం చెప్తారు రైతన్నతోనూ రాజకీయమే సో ఇది వచ్చేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్న మెయిన్ హెడ్డింగ్స్ అన్నమాట అండ్ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఏంటంటే సూర్యుడు ఎత్తిన నాట్యం చేస్తున్నాడు ఉదయం 9 గంటలు అయితే చాలు బాణుడు బగబగలు నగరం మండిపోతుంది సో మనకి ఎండాకాలంలో ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనకి చూస్తున్నాం అండ్ సర్కారు బడి కన్నుపడి
సో ఇది కూడా మనం ఇట్లా ఉంది ఏంటి అనేది మనం మాట్లాడుకోవచ్చు. అండ్ భజన చంద్రపై వేటు, డిపిఓ బాధ్యతల నుంచి అవుట్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎడిషన్ ఏముందంటే సర్కార్ బడి కన్నుపడి, 7వ డివిజన్ లో మూతపడిన స్కూల్ పై వైసీపీ నేతల కన్ను. 15 సెంట్లు 5 కోట్ల విలువైన బడిని కాజేయాలనే కుట్ర, స్కూల్ ని పునఃప్రారంభించాలని కోరుతున్న స్థానికులు. కుదరదంటూ కళ్యాణ మండపం ప్రతిపాదన. కమిటీగా ఏర్పడిన వైసీపీ డివిజన్ నాయకులు. ప్రైవేట్ వ్యక్తుల పేరిట పన్ను విద్యుత్ మీటర్ మార్పుకు దరఖాస్తు. వైసీపీ నేత దేవినేని అవినాష్ వద్ద పంచాయతీ. సో ఇప్పుడైతే మనం సాక్షిలో ఉన్న మెయిన్ హెడ్డింగ్స్ అయితే చూద్దాం. చంద్రబాబు కోసం బరి తెగించొద్దు, పచ్చమందకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వార్నింగ్. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే 61.37 లక్షల మందికి, సో ఇక్కడ చూస్తున్నట్టయితే 61.37 లక్షల మందికి 1847.85 కోట్లు అంటే 93% పెంచిని పంపిణీ పూర్తి. చిత్తూరు, ఏలూరు, విశాఖ జిల్లాలలో 95% పెరిగిన పంపిణీ పూర్తి. నేడు కొనసాగుతున్న పంపిణీ అంటే పింఛన్స్ అక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. సో మా కోసం వచ్చాడు మా నాయకుడు. దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘటనలకు వేదికగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర. 5 ఏళ్లు తమకు కాపు కాచిన సీఎం జగన్ కు ఊరూరా అడుగడుగున జనం నీరాజనం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే వీళ్ళ అభ్యర్థులు. రోజు రోజుకు బలహీన పడుతున్న తెలుగుదేశం. మరోపక్క సీఎం జగన్ బస్సు యాత్రతో మరింత కుదేలు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం సాక్షులను చూస్తున్నాం. మా కోసం వచ్చాడు నాయకుడు. దేశ రాజకీయాలు చరిత్రలో ఇందాక మనం చూసినట్టయితే అదే అన్నమాట. ఇక్కడ ఏంటంటే అక్కున చేర్చుకొని ఆత్మీయంగా పలకరించడంతో తన్మయత్వంతో మురిసిపోతున్న జనం. ఇక్కడ ఏదైతే ఉందో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గురువారం తిరుపతి జిల్లాలో మహిళా కూలీలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పిక్ మనం చూడొచ్చు. ఇక్కడైతే మెయిన్ హెడ్డింగ్ లో వచ్చింది. అండ్ ఇక్కడ ఒంటరి జీవితానికి ఆసరా దొరికింది. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన మెయిన్ హెడ్డింగ్స్, న్యూస్ పేపర్ లో ఉన్న మెయిన్ హెడ్డింగ్స్. మళ్ళీ రేపటి మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. సో ఈ రోజు అయితే న్యూస్ పేపర్ లో ఉన్న మెయిన్ హెడ్డింగ్స్ ఏమైతే ఉన్నాయో చూసేద్దాం. మనం ఫస్ట్ అయితే ఈనాడులో ఉన్న మెయిన్ హెడ్డింగ్స్ లో ఉన్న మెయిన్ న్యూస్ ఏంటంటే దురుద్దేశం ఎవరిది, సిఎస్ గారు అని చెప్పేసి మనకైతే క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఇక్కడ మనకి చూస్తున్నాం ఆంధ్రాలో అయితే బదిలీలు జరుగుతున్నాయి. సో దాని మీద అన్నమాట. ఇక్కడ ఏంటంటే జగన్ కనుసన్నలతో నడుస్తున్న జవహర్ రెడ్డి. సో ఇక్కడ ఏంటంటే నిన్న మనకి పంపించారు, కొన్ని లిస్ట్ అయితే పంపించారు. సో అదైతే జగన్మోహన్ రెడ్డి పంపించినట్టే అనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక. ఇక్కడ ఏంటంటే మనకి నరసాపురం ప్రజాగలం వేదికపై ప్రసంగిస్తున్న చంద్రబాబు. సో ఎక్కడైతే ప్రజాగలం సభలు అయితే నిర్వహిస్తున్నారో అక్కడ ఇదైతే చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే 50% మించిన రిజర్వేషన్స్. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్న పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అన్నమాట. అండ్ ఇక్కడికి వస్తే చూస్తున్నట్టయితే మెయిన్ పేజ్ లో ఏంటి, సింగిల్ గా వస్తానని శవాలతో వస్తున్న జగన్. ఇక్కడ ఏంటంటే మనం ఆంధ్రలో చూస్తున్నట్టయితే పెన్షన్స్ సమస్య అయితే మనం చూస్తున్నాం. సో అక్కడ చాలా మంది చనిపోయారు కదా, సో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తే హంతకుడు అవినాష్ కి ఓటేస్తారా, రాజన్న బిడ్డగా నన్ను ఆదరిస్తారా. నిన్న చూసినట్టయితే సభలో మన షర్మిల గారు మాట్లాడడం అయితే మనం చూసాము. అక్కడ ఇది మాట్లాడడం జరిగింది షర్మిల గారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది అయితే ఇక్కడ ఈ రోజు మన ఈనాడు పేపర్ లో ఉంది. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ శవాల కోసం వెతుకుతున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే మన పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వృద్ధులు, అందులో కొంతమంది చనిపోవడం అయితే జరిగింది. సో వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. కొవ్వూరు ప్రజాగల సభకి హాజరైన ప్రజలు. ఇక్కడ చూస్తే మనకి మెయిన్ పేపర్ లో ఎంతమంది హాజరయ్యారు ఆ సభకి అనేది మనకి ఇక్కడ పేపర్ లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూస్తుంటే కౌలు రైతులు, రైతు కూలీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా. సో అండ్ ఇదొకటి వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వీరంతా పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని వీరంవాస. అంటే వీళ్ళు కూడా పెన్షన్స్ తీసుకోవడానికి అంటే వస్తున్నారు పెన్షన్ కోసం. ఇక్కడ చూస్తున్నట్టయితే వీరంతా పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని బీరమాసి గ్రామ పింఛన్ లబ్ధిదారులు. ప్రతి నెల ఓ కొండ దిగి నంద గ్రామానికి వచ్చి పెన్షన్ తీసుకెళ్లేవారు. ఇప్పుడు అక్కడ ఇవ్వడం లేదని తెలిసి సొంతూరు నుంచి 12 కిలోమీటర్ల దూరం నుండి సంవార సచివాలయానికి వెళ్తున్నారు. ఈ ప్రయాణంలో 4 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందంట. సో అది అన్నమాట. అంటే పెన్షన్స్ కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళ కొత్త ఎస్పీలు మనం చూసాము. ఇక్కడ చూస్తుంటే బదిలీలు జరుగుతున్నాయి కదా, సో దానికోసం అన్నమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. 2022లో విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు ఆయనపై జులుం ప్రదర్శిస్తున్న అప్పటి విశాఖ డిఎస్పీ శాంతి భద్రతలు గరుడ్ సుమిత్ సునీల్ అన్నమాట ఇతను. సో ఇక్కడ చూస్తుంటే 88% పూర్తి. పెన్షన్స్ కోసం బయలుదేరిన 2 మృతి. ఇక్కడ మనం ఫస్ట్ పేజ్ నుంచి చూస్తున్నాం, చాలా మంది చనిపోయిన మాట్లాడుతున్నాం కదా పెన్షన్స్ కోసం. సో ఇక్కడ వాళ్ళు మరణించిన వాళ్ళ ఫొటోస్ వచ్చేసాయి మనకి.